హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సిబిఐటి ఫీజులు పెంచుకోవచ్చు అని చెప్పి మనకి ఒక న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే పెంచుకోవచ్చు అన్నట్లుగా తెలుస్తుందన్నమాట. పెంపు తుది తీర్పునకు లోబడి ఉండాలి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనమాట. అంటే ఇది కాలేజీకి అనుగుణంగా ఇచ్చిందనమాట. వాళ్ళకి ఇది ఒక రకంగా హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. బట్ ఆ ఫీజు ఎంత పెంచింది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. సో అప్పీల్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం, సో అంత ఫీజులు పెంచడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. సో కోర్టును ఆశ్రయించిన మరిన్ని ప్రైవేటు కాలేజీలు విచారణ ఈ రోజుకి వాయిదా వేస్తున్నారు. సో దానికి సంబంధించి కంప్లీట్ న్యూస్ ఏంటి అంటే, ఒక ఈ బ్లాక్ పీరియడ్ ఏదైతే ఉందో 28 to 25, దీనికి సంబంధించి అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి మన దగ్గర ఫీజులు పెరుగుతూ ఉంటాయి, రివైజ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. బట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ అది ఆగిపోయింది. సో దాని మీద కాలేజీలు కొన్ని కోర్టుకు వెళ్ళడం అదంతా కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉందన్నమాట. అయితే రీసెంట్గా మళ్ళీ ఈ కొత్త ఫీజులకు సంబంధించి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక 11 ఇంజనీరింగ్ కాలేజీలు, అవి ఏంటి అని అంటే మనకి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ, గురునానక్ ఇక్కడ చూడండి, గురునానక్, గోకరాజు, రంగరాజు, వాటితో పాటు ఇంకొక 11 కాలేజీలు అనమాట. ఇవన్నీ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో అయితే దానికి సంబంధించిన కోర్టు తీర్పు ఈరోజే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం వరకు లేకపోతే సాయంత్రం వరకు మనకు అప్డేట్ అయితే తెలుస్తూ ఉందన్నమాట. అయితే దీని మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటివరకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అనేది నిన్నటితోని క్లోజ్ అయిపోయింది. అండ్ 13వ తారీఖు మాక్ అలాట్మెంట్ ఉంది, మాక్ సీట్ అలాట్మెంట్. దాని తర్వాత 18వ తారీఖు యాక్చువల్ సీట్ అలాట్మెంట్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి ఎంతవరకు ఈ ఫీజులు పెంచడం, ఈ టైంలో పెంచడం కరెక్ట్ కాదా అనేది కూడా ఒక ఇది జరుగుతూ ఉందన్నమాట. అయితే ఆ ఫీజులు ఎంత ఉన్నాయనంటే చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజుల మీద 70 to 90% ఇంక్రిమెంట్ అడుగుతున్నారనమాట. అంటే ఇంతకుముందు ₹1,00,000 ఉంటే ఇప్పుడు 1,70,000 లేదా 1,90,000 ఆ రేంజ్లో కాలేజ్ వాళ్ళు ఈ ఫీజులు పెంచమని అడుగుతున్నారనమాట. సో అంతంత పెంచడం అనేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ అయితే వీటికి కొంచెం ఎగనెస్ట్గానే ఉంది. సో దానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటేమో ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానిపైన గవర్నమెంట్ పైన బర్డెన్ పడుతుంది ఒకటి. రెండోది డైరెక్ట్గా ఫీజులు పేరెంట్స్, స్టూడెంట్స్ కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇంత ఫీజులు కట్టాలంటే కూడా చాలా బర్డెన్గానే ఉంటుంది. కాబట్టి సో స్టేట్ గవర్నమెంట్ అంత పెంచడానికి వీల్లేదని చెప్తూ ఉందన్నమాట. సో మరి ఎంత పెంచుతారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి ఈరోజు తెలుస్తుంది. సో అయితే ఇంజనీరింగ్ ఫీజు ఇప్పుడు మనకి సిబిఐటిలో హయ్యెస్ట్ ఫీజు ఇప్పటివరకు ఉన్నది 1,65,000. దాన్ని 2,23,000 వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి నిన్న తీర్పు ఇచ్చారనమాట జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు. సో అయితే అది మరి దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్పేసి కూడా రివ్యూ అడుగుతామని చెప్పేసి టీఏఎఫ్ఆర్సీ కమిటీ తరపు న్యాయవాది కూడా చెప్తున్నారనమాట. సో మరి ఫైనల్గా మనకి ఏం జరుగుతుంది ఏంటి తెలియదు. సో చూద్దాం, ఫీజులు ఏదో ఒకటైతే అవుతాయి, పెరుగుతాయి లేకపోతే లేదు. ఒకవేళ ఇవే ఉంటాయి అని చెప్పేసి జీవో ఇవ్వడం కూడా జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో మరి అది అలాగే కంటిన్యూ అవుతుంది, ఆ జీవో లాస్ట్ ఇయర్ ఫీజులే కంటిన్యూ అవుతాయా లేకపోతే ఈ కాలేజీలు కోర్టుకు వెళ్తున్నందున మరి పెరగడం జరుగుతుందా అనేది వేచి చూద్దాము. అయితే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను అనుకున్నాను ఈరోజు. సో ఇప్పటివరకు మీరు నిన్నటి వరకు ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు అందరూ. మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టమని నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. అయితే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు ఏంటి అనేది మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికే. అయితే వాటికి సంబంధించిన మాక్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఆన్ ఆర్ బిఫోర్ 13th ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఈరోజు ఈవినింగ్ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి అయితే 100% రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాంట్లో మీకు అసలు సీట్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ సీట్ వస్తే ఎన్నో నంబర్ ఆప్షన్ వచ్చింది, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది, అది ఎన్నో నంబర్ ఆప్షన్లో ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి.
సో దాన్ని బట్టి మళ్ళీ ఇంకా కావాలని అనుకుంటే మీరు వాటిని రీఆర్డర్ చేసుకోవడం, అంటే పైకి కిందకి జరుపుకోవడము, లేదంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే మీకు ఇంకా బెటర్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. యాక్చువల్ అలాట్మెంట్లో మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే కరెక్ట్గా మీరు మళ్ళీ ఒకసారి వాటి మీద వర్కౌట్ చేయాలి. ఆప్షన్స్ ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఇదే మెయిన్ ఛాలెంజ్ అనమాట. అండ్ ఎన్ని పెట్టాలి, ఇది ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. దానికి మీకు 14th అండ్ 15th 2 days టైం ఉంటుంది. సో ఆ టైంని మాత్రం మీరు జాగ్రత్తగా వాడుకోండి. దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.